Hi students. Today previous గా 2 వీడియోస్ చేశాను DMV 7 మార్క్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 ఒక వీడియో, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 ఒక వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. DMV స్థిరంలో 7 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇది మార్చి 2014 లో ఇచ్చున్నారు. సో ఇక్కడ ఏమన్నారంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² minus 2x plus 4 is equal to 0. Then for the any n belongs to capital N, show that alpha power n plus beta power n is equals to 2 power n plus n cos of n pi by 3 అని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే x² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 4, 1 into 4 ఎంత 4కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 2 into 2. కానీ ఇక్కడ మధ్యలో మిడిల్ టర్మ్ 2 ఉంది, అంటే దీన్ని స్ప్లిట్ చేయడానికి అయితే కుదరట్లేదు. అంటే ఆ విధంగా చేయకపోతే ఏం చేస్తామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా చేయాలి. అంటే కంపేర్ ax² ప్లస్ bx plus c is equal to 0, వేర్ x² కోఎఫిషియంట్ ఏమి లేదంటే 1, b is equal to ఎంత ఉన్నట్టు -2, c is equal to ఎంత 4. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏమవుతుందంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² minus 4ac/2a ఫార్ములా. సో -b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే -2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ a అంటే 1, c అంటే 4 బై 2a. 2a అంటే a అంటే 1 కాబట్టి 2 ఇంటూ a 1 అవుతుంది. అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ 16 బై 2. సో అప్పుడు ఏమవుతుందంటే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 మైనస్ 16 అంటే -12 బై 2 అవుతుంది. అంటే ఏ విధంగా రాయొచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మనకి రూట్ లోపల మైనస్ వస్తే మనకి ఐయోటా అని ఒకటి క్రియేట్ చేశారు. అంటే అక్కడ -1 వస్తే i² రాసుకోవచ్చు ఇంటూ 12 బై ఎంత 2. ఇక్కడ ఏం చేస్తామంటే 2 ప్లస్ ఆర్ మైనస్ i² రూట్లోంచి బయట తీసుకొస్తే i అవుతుంది. 12 ఏమని రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 3 బై ఎంత 2. సో 2 ప్లస్ ఆర్ మైనస్ 4 బయట తీసుకొని వస్తే i ఇంటూ 2√3 బై 2. సో ఇక్కడ 2ని మనం ఏం చేద్దామంటే 2ని కామన్ తీద్దాం. న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే ఏమొచ్చింది 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 బై 2. సో 2 and 2 క్యాన్సిలేషన్, x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i√3. సో దీన్ని ఏం తీసుకుంటాం అంటే ఫస్ట్ ఒక రూట్ ఆల్ఫా అంటే 1 ప్లస్ i√3 తీసుకుంటాం. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం 1 మైనస్ i√3 తీసుకుంటాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i√3 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n కనుక్కోమన్నారు. అంటే మనం ఏం కనుక్కోమన్నారంటే 1 ప్లస్ i√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ i√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చూపించమన్నారు 2 పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ n పై బై 3 అని చూపించమన్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూయించమంది ఇది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మామూలు ప్రొసీజర్ లాగానే 1 ప్లస్ i√3 తీసుకుంటాం. దీన్ని a ప్లస్ ibకి ఈక్వల్ చేసుకుంటాం. వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √3 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, అంటే √4 అవుతుంది. √4 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. అంటే 1 ప్లస్ i√3కి 1 ప్లస్ i√3కి 2 మల్టిప్లై అండ్ డివైడ్ 1 ప్లస్ i√3 బై 2, 1 ప్లస్ i√3 బై 2. సో ఇక్కడ ఏం చేస్తామంటే 2 అంతే రాసి ఈ 1/2 అంతే రాసి iని పక్కన రాసేసుకొని ఇక్కడ ఏమొచ్చింది అంటే √3/2. సో ఇక్కడ ఏం చేస్తామంటే 1/2 బదులు ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ 1/2 ఎక్కడ వచ్చింది కాసుల్లో పై బై 3 వచ్చింది, 60 దగ్గర వచ్చింది, ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ 60 అంటే పై బై 3 దగ్గర వచ్చింది. అంటే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ i√3 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి 1 ప్లస్ i√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n కావాలి. హోల్ టు ది పవర్ ఆఫ్ n కావాలి కాబట్టి 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n కాస్ ఆఫ్ పై బై 3 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ పై బై 3 హోల్ టు ది పవర్ ఆఫ్ n, హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో 2 పవర్ n అంతే రాసేసి ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ ఆఫ్ n పై బై 3 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ n పై బై 3. సో మనకు ఆల్రెడీ ఏమొచ్చింది 1 ప్లస్ i√3 హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటటువంటిది వచ్చేసింది. సిమిలర్లీ
Similarly 1 minus I root 3 is equal to similarly 1 minus I root 3 whole to the power of n is equals to similarly 1 plus I root 3 whole to the power of n is equal to 2 power of n into cos of n pi by 3 minus I sin of n pi by 3. సో ఇదేమవుతుంది సెకండ్ వన్ అవుతుంది. యాడ్ 1 అండ్ 2 యాడ్ 1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది 1 ప్లస్ I root 3 whole to the power of n plus 1 minus I root 3 whole to the power of n is equals to 2 power of n into cos of n pi by 3 plus I into sin of n pi by 3 plus 2 power of n is equal to cos of n pi by 3 minus I sin of n pi by 3. సో 2 power of n కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే cos of n pi by 3 plus I into sin of n pi by 3 plus cos of n pi by 3 minus I sin of n pi by 3. సో ఇక్కడ ప్లస్ I sin n pi by 3 minus I sin n by 3 క్యాన్సిలేషన్ అయిపోతే 2 power of n into 2 into cos of n pi by 3. సో ఇక్కడ 2 power 1 ఉంది, ఏమవుద్ది 2 power of n plus 1 into cos of n pi by 3. cos of n pi by 3 is the final answer. Fifth one students, next one, if n is a positive integer, show that p plus iq whole to the power of 1 by n plus p minus iq whole to the power of 1 by n is equal to 2 into p square plus q square whole to the power of 1 by 2n into cos of 1 by n into tan of q by p. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనం ఏం తీసుకుంటామంటే p ప్లస్ iq, దీన్ని దేనికి కంపేర్ చేస్తామంటే a ప్లస్ ib కంపేర్ చేస్తాం, వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు p అవుతుంది, b ఈజ్ ఈక్వల్స్ టు q అవుతుంది. మనకు ఆర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుందంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ వస్తుంది. సో మనకి ఇక్కడ p ప్లస్ ఐక్యూకి రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో p ప్లస్ ఐక్యూ బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్గా తీసుకోవచ్చు. సో అప్పుడు ఏం తీసుకుంటామంటే రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ రాసేసిన తర్వాత న్యూమరేటర్ p బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ q బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇలా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్ r ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ కాబట్టి r అంతే అనుకుంటాం. ఇక్కడ కాస్ ఆల్ఫాని ఎలా తీసుకుంటామంటే p బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్గా తీసుకుంటాం. తర్వాత సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు q బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ తీసుకుంటాం. ఇప్పుడు tan ఆల్ఫా అంటే q బై p అవుతుంది. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమంటుందంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q బై p అవుతుంది. అంటే ఈ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఒకటి క్యాన్సిల్ అయిపోయి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు q బై, అంటే ఏమని తీసుకోవచ్చు p ప్లస్ iq ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొత్తాన్ని ఏమని రాయొచ్చు అంటే r ఇంటూ p బై రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ని ఏమని తీసుకోవచ్చు కాస్ ఆల్ఫా ప్లస్ i ఇంటూ సైన్ ఆల్ఫా తీసుకోవచ్చు. సో p ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n, ఇక్కడ r హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n, ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ ఆల్ఫా ప్లస్ i సైన్ ఆల్ఫా హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n.
సో ఆర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n అంతే రాస్తే ఇదేమవుతుందంటే కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ రాసుకోవచ్చు. ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్. ఇదేంటి పి ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/nకి ఇదేంటంటే 1 అంటాం. నెక్స్ట్ ఇదే విధంగా సిమిలర్లీ ఈ పార్ట్ మొత్తం కూడా మనం అనుకునేదేనమ్మా. సో ఇక్కడ అనుకునేదే కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్ మొత్తాన్ని కాస్ ఆల్ఫా, ఈ పార్ట్ మొత్తాన్ని సైన్ ఆల్ఫా, దీన్ని డివైడ్ చేస్తే టాన్ ఆల్ఫా వచ్చింది. టాన్ ఆల్ఫా ఎందుకు తీసుకున్నాం అంటే యూజ్ అయ్యింది ఆన్సర్లో టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పి అని ఉంది కదా, అక్కడ యూజ్ అవుతుంది. సో సిమిలర్లీ పి మైనస్ ఐక్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ అవుతుంది. సో ఇది ఏంటంటే సెకండ్ ఈక్వేషన్. సో 1 and 2ని సాల్వ్ చేస్తే మనం 1 and 2ని ఫైండ్ అవుట్ చేస్తే 1 and 2ని యాడ్ చేస్తే 1 ప్లస్ 2 చేస్తే ఏమొస్తుందంటే పి ప్లస్ ఐక్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n ప్లస్ పి మైనస్ ఐక్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n. అంటే పి ప్లస్ ఐక్యూ అంటే ఏమొస్తుంది మనకి ఆర్ పవర్ 1/n వస్తుంది. ఆర్ పవర్ 1/n కాస్ ఆఫ్ ఆర్ బై ఎన్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆర్ బై ఎన్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ఆర్ పవర్ 1/n కాస్ ఆఫ్ ఆర్ బై ఎన్ మైనస్ ఐ సైన్ ఆఫ్ ఆర్ బై ఎన్. సో ఆల్ఫా బై ఎన్, ఆర్ బై ఎన్ కాదు, ఆల్ఫా బై ఎన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్ పవర్ 1/n రాసిన తర్వాత కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ మైనస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్. సో ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్, ఐ సైన్ ఆల్ఫా బై ఎన్ క్యాన్సిలేషన్ అయింది. ఆర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్ తీసుకోవచ్చు. అంటే ఆర్ అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉంది కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ కాబట్టి రూట్ని ఏం చేస్తాను నేను 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n రాయొచ్చు. ఇక్కడ 2ని అంతే ఉంచుతున్నాను. కాస్ ఆఫ్ 1/n పక్కనే రాస్తున్నాను. ఇక్కడ ఆల్ఫాని అంటే మనకి ఇప్పుడు ఏముందంటే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పీ ఉంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ అవుతుంది. So this is the final answer. This is the final answer. Students, 7 marks లో 6th sum ఆల్రెడీ 5 sums చెప్పేస్తున్నాను. 6th sum. సో ఈ సమ్ ఏం చేస్తామంటే మనం నౌ సైన్ ఆఫ్ π/8 తీసుకుంటాం. అంటే సైన్ ఆఫ్ పైన ఏమని తీసుకోవచ్చు అంటే 4π మైనస్ 3π/8 తీసుకోవచ్చు. సో సైన్ ఆఫ్ న్యూమరేటర్లో 4π ఉంది కాబట్టి 4π/8 మైనస్ 3π/8 తీసుకుంటాం. 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2 టైమ్స్ క్యాన్సిలేషన్. సో సైన్ ఆఫ్ π/2 మైనస్ 3π/8. సైన్ ఆఫ్ 90 మైనస్ అంటే కాస్, అంటే మనం సైన్ π/8 ప్లేస్లో కాస్ 3π/8 రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కాస్ π/8ని మనం ఏమని రాస్తామంటే కాస్ ఆఫ్ పై ప్లేస్లో ఏం రాస్తామంటే 4π మైనస్ 3π/8 అంటే కాస్ ఆఫ్ 4π/8 మైనస్ 3π/8. 4 2 times are cancellation చేస్తే cos of π/2 మైనస్ 3π/8 తీసుకోవచ్చు. cos of 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, సైన్ ఆఫ్ 3π/8 అంటే cos π/8 ప్లేస్లో సైన్ 3π/8 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నౌ సమ్ 1 ప్లస్ సైన్ π/8 ప్లస్ I ఇంటూ కాస్ ఆఫ్ π/8 బై 1 ప్లస్ సైన్ ఆఫ్ π/8 మైనస్ I కాస్ ఆఫ్ π/8 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3.
సో ఇక్కడ సమ్లో 8/3 రాయాలి. ఇది -1కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 ప్లస్ సైన్ π/8 ప్లేస్లో కాస్ 3π/8 రాస్తాం. తర్వాత ప్లస్ I ఇంటూ కాస్ π/8 ప్లేస్లో సైన్ 3π/8 రాస్తాం. బై ఇక్కడ 1 ప్లస్ సైన్ π/8 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే కాస్ 3π/8 రాసుకోవచ్చు. మైనస్ I ఇంటూ సైన్ ఆఫ్ 3π/8 రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3. ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. 1 ప్లస్ కాస్ 3π/8 అంటే ఇది ఎలా ఉందంటే 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములా ఉంది. 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా/2 అంటే 2 కాస్ స్క్వేర్ తీటా అంటే 3π/8/2 అంటే ఇంటూ చేసుకోవచ్చు. అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ 3π/16. తర్వాత సైన్ 3π/8 సైన్ 3π/8ని ఏమని రాయొచ్చు అంటే 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ 3π/16గా రాయొచ్చు. 3π/16 కాస్ 3π/16గా తీసుకోవచ్చు. ఇదేమో ఫస్ట్ ఫార్ములా, ఇదేమో సెకండ్ ఫార్ములా. ఇక్కడ ఏ ఫార్ములా ద్వారా రాసామంటే సైన్ తీటా అంటే 2 సైన్ తీటా/2 ఇంటూ కాస్ తీటా/2. సో ఈ ఫార్ములా ద్వారా రాసాం. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం చేయాలి. అంటే సైన్ ఆఫ్ 3π/8 ప్లేస్లో 2 సైన్ 3π/16 ఇంటూ కాస్ ఆఫ్ 3π/16 రాయొచ్చు. ఓవరాల్గా ఎలాగంటే 1 ప్లస్ కాస్ ఆఫ్ 3π/8 ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే సైన్ ఆఫ్ 3π/8 బై 1 ప్లస్ కాస్ ఆఫ్ 3π/8 మైనస్ I ఇంటూ సైన్ ఆఫ్ 3π/8 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3. 1 ప్లస్ కాస్ 3π/8 ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ 3π/16 తీసుకోవచ్చు. ప్లస్ I ఇంటూ 2 సైన్ ఆఫ్ 3π/16 ఇంటూ కాస్ 3π/16 రాయొచ్చు. నెక్స్ట్ బై 1 ప్లస్ అంటే 2 కాస్ స్క్వేర్ 3π/16 మైనస్ I 2 సైన్ ఆఫ్ 3π/16 ఇంటూ కాస్ ఆఫ్ 3π/16 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3. ఇక్కడ మనకి న్యూమరేటర్లో 2 కాస్ 3π/16 కామన్ తీస్తే 2 కాస్ 3π/16 కామన్ తీస్తే కాస్ ఆఫ్ 3π/16 ప్లస్ I ఇంటూ సైన్ ఆఫ్ 3π/16 బై 2 కాస్ ఆఫ్ 3π/16 ఇంటూ కాస్ ఆఫ్ 3π/16 మైనస్ I సైన్ ఆఫ్ 3π/16 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3. సో 2 కాస్ 3π/16 2 కాస్ ఆఫ్ 3π/16 క్యాన్సిలేషన్ అయిపోతే ఇక్కడ మనకి కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా అని మనం ఏమని రాసుకోవచ్చు అంటే సిస్ తీటాగా రాయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం దీన్ని న్యూమరేటర్ని సిస్ ఆఫ్ 3π/16 అని రాసి దీన్ని కూడా సిస్ ఆఫ్ మైనస్ 3π/16 రాయొచ్చు. 3π/16 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3 అంటే సిస్ ఆఫ్ 3π/16 పైకి తీసుకొని వస్తే ప్లస్ 3π/16 హోల్ టు ది పవర్ ఆఫ్ 8/3. సో అప్పుడు ఏమవుతుందంటే సిస్ ఆఫ్ 3π/16 సో ఇప్పుడు మనకి
సిస్ ఆఫ్ 3 pi/16 సిస్ ఆఫ్ 3 అంటే 6 pi/16 ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి 8/3 అవుతుంది. అంటే 3 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది, 8 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిలేషన్ అయ్యి అప్పుడు ఏంటంటే సిస్ పై అవుతుంది. సిస్ పై అంటే -1 వాల్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.